మా కుర్సంపేట చెరువుని మా గురువుగారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం క్లీన్ చేయించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు మంచి పరిస్థితులు లేక హెచ్ఆర్ఏ స్కీమ్ వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సరిగ్గా క్లీన్ చేయించుకోవడం వల్ల ప్రతి ఒక్క ఇంటి మహిళ కూడా డస్ట్ ఎక్కడ వేసుకోవాలో తెలియక చెరువులో వేసేయడం జరుగుతుంది. దీనివల్ల నీరంతా కూడా పసరపడిపోయి పసరపాములు చుట్టూ జల్లి పెరిగిపోయి దోమలు వచ్చేసి మొత్తం ప్రజలు కూడా చాలా జ్వరాలతోటి ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నాం. మేమైతే ఎవరికి చెప్పాలో కూడా తెలుస్తలేదు. ఈ పరిపాలనలోని మాకు చాలా ఇబ్బందులు గురవుతున్నాం. మేము మొన్న మా గురువు గారు అయిన మల్లాడి కృష్ణారావు గారు కుర్సంపేట విజిట్ చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత మా గ్రామ ప్రజలు పెద్దలు మహిళలు అందరూ కలిసి మా గ్రామ సమస్యలన్నీ కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఆయన ఈ చెరువు చుట్టూ జంగిలంతా చూసి ఈ కుర్సంపేట ప్రజలు పడే ఇబ్బందులు ఆయన దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆయన స్పందించి ఈ రోజున ఓల్డేజ్ హోమ్ ఒక 50 మంది సిబ్బందితో ఈ రోజున మా చెరువు అంతా కూడా ప్రస్తుతానికి ట్రిప్గా ఈ డస్ట్ అంతా క్లియర్ చేసి ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రిప్గా జేసీబీలు పెట్టి చుట్టింపులు ఉన్న జంగిళ్ళంతా కూడా క్లియర్ చేయించడం జరుగుతుంది. కానీ ఈ ప్రజలు ఎవరైతే మనకి మంచి చేస్తున్నారో ఆ ప్రజానాయకుడిని మర్చిపోయి మనం తప్పుడు అడుగులు వేయడం వల్ల మన ప్రజలందరూ కూడా ఇబ్బందులు గురవడం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ మనం సపోర్ట్ చేసుకుని మన ఆరోగ్యాలు మన కుటుంబాలు కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఈ రోజున ఈ విధంగా మా కుర్సంపేట అంతా కూడా క్లియర్ చేయిస్తున్న మల్లాడి కృష్ణారావు గారికి మా కుర్సంపేట పెద్దల తరపున మహిళల తరపున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నామని మనం చేసుకుంటున్నాం.